ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాష్ట్రంలో అగ్రకులాల యొక్క ఆధిపత్యంలో బీసీ ఎస్సీ ఎస్టీలపైన జరుగుతున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా విసిగి వేసాలి 1,50,000 రూపాయల జీతాన్ని వదిలిపెట్టి రాజీనామా చేసి హెడ్ మాస్టర్ గా నేను ఫుల్ టైం బీసీఎఫ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. హైదరాబాద్ హెడ్ క్వార్టర్ గా ఉండి పనిచేస్తున్నాను. మిత్రులారా, 79 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కావచ్చు, అన్ని పార్టీలు కూడా అగ్రకులాల ఆధిపత్యంలో నడుస్తున్నాయి. అన్ని పార్టీలలో ఉండే అగ్రకులాల వాళ్ళు ఒక్కటై వాళ్ళ ఎజెండా అమలు చేసుకుంటున్నటువంటి క్రమంలో అన్ని పార్టీలలో బీసీలను కానీ ఎస్సీలను కానీ కీలు బొమ్మలుగా బానిసలుగా ఇంతకాలం పనిచేయించుకున్నారు. చైతన్యం వచ్చే కొద్దీ, విషయ పరిజ్ఞానం తెలుసుకునే కొద్దీ, బహుజన చైతన్యం వచ్చిన తర్వాత బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళ యొక్క ఉనికి కోసం వాళ్ళు స్వతంత్రంగా పనిచేసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళను ఓర్వలేని పరిస్థితి అనిపిస్తుంది. అక్రమ కేసులు పెట్టడం, భౌతికంగా దాడులు చేయడం, హింసించడం, భయపెట్టడం, అసలు రాజకీయాలంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, ఆ చెప్పు మీద ఉండాలనేటువంటి పద్ధతిలో ఇంకా ప్రజాస్వామ్యం వచ్చి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన ఈనాటికి కూడా మరి నల్లగొండ జిల్లాలో ఆ రకమైనటువంటి అగ్రకుల ఆధిపత్యం అనేటువంటిది కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లా అనేది ఒక పోరాటాల జిల్లా, అది మర్చిపోతున్నారు. మళ్ళొక్కసారి మళ్ళీ ఆ బోడి విత్తనాలు మొదలెత్తితే మీరు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. మళ్ళీ ఒకసారి నల్లగొండ జిల్లాలో మళ్ళా భయంగా బయట కట్టి ఈ సంఘటనగా చూస్తామనేటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి. చుట్టుముట్టు సూర్యాపేట నట్టు నడమ నల్లగొండ, ఈ ఉండేది హైదరాబాద్, గోల్కొండ జిల్లాని గోడి రత్నకొండ సవాల్ చేసినటువంటి నల్లగొండ జిల్లాలో మళ్లీ మీ ఆటలు మొదలుపెట్టారు. మీరు యథావిధిగా బీసీ ఎస్సీ ఎస్టీలతో మిగతా రెడ్డి నాయకుల మాదిరిగా కలిసిపోయి రాజకీయం చేస్తేనేమో మీకు భవిష్యత్తు ఉండదు. లేదంటే బహుజన చైతన్యం కలిగినటువంటి ఈ కాలంలో మీ ఉన్న సీట్లు కూడా ఊసిపోయేటువంటి రోజులు వస్తాయని మేము సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. అరే మొదటిసారి ఈసారి ఎమ్మెల్యే ఒక్కసారి ఎమ్మెల్యే మరి ఒక్కసారికే ఉన్న విషయాలు మాట్లాడితే ఉండేందుకు, నిజం మాట్లాడితే ఉండేందుకు? మీరు ఎన్ని అవినీతి చేసారు, ఎన్ని అక్రమాలు చేస్తున్నారు, ఎన్ని లక్షల కోట్లు, 100 కోట్లు చేతులు మారుతున్నారు. ప్రజల బడ్జెట్, తెలంగాణ ప్రజల యొక్క బడ్జెట్ ను ఎంత వేస్తున్నారు? ఉన్న పొత్తులాగా, అన్ని ఒక్కలాగా. అయినా ఇంతకాలం భరించింది. ఇప్పుడు కనీసం ఒక ఎమ్మెల్యే అయితే ఉండలేనటువంటి పరిస్థితి. ఒట్టే జానయ్య ఈ మధ్య కాలంలోనే ఓ నాయకుడిగా ఎదిగితే కళ్ళలో కాలం పోసినట్టు బాధపడుతున్నారు. ఒట్టే